మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మిమ్మల్ని బొక్కలు వేస్తారు. వెళ్దాం పదండి. ఏంటిది నల్లకోటు అంటే? లాయరు మిమ్మల్ని బొక్కలు మీరే అన్న ఈ సీతయ్య ఎవడి మాట వినడురా, ఎవడిని పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడేది. వెళ్ళండి, చెట్లు పుట్టలు చేమలు ఆకులు ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి, ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి, ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవడి మాట వినడని వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి, సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మురుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చేస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీ కడుపుస్తే మీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా? డౌటా? ఏద్దవ్వా తెలుగు నీకు జుట్టు ఒకటి మళ్ళీ నడికి ఎక్కడి దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి బయట వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ దుంపదగా, ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యం సార్ అంటే కమాన్. నీ సంగతి ఏంట్రా? సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా? ఎవరి మాట వినడు. వీళ్ళ కూడా చెప్పే కింద రండి సార్. మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. దీపో అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబా ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియన్ చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కిందండి వీళ్ళు కూడా చెప్పు. ఏరా, నేను ఫోన్ చేసి మిమ్మల్ని వెంటనే వదిలేయమన్నానుగా, ఈలోపే చేయి చేసుకున్నారా? చీచి, అంతకు ముందు చెయ్యి వేయలేదు, ఆ తరువాత పెట్టగా చెయ్యి తీనలేదు. పూర్తిగా ఆరేసర్రా. తిరుపతి అమ్మాయిరా. ఒక రోజుకి ఎంత తీసుకుంటారు? ఇప్పుడేగా తీసుకున్నాం, ఆ సంగతి అప్పుడే తెలిసిపోయిందా? హలో, మైక్ సెట్ కి ఎంత తీసుకుంటారు? ఆ తీసుకోవడమా? ఆ సంగతి అక్కడ అడగండి. ఎంత? అది ఫంక్షన్ బట్టి ఉంటుంది. ఫంక్షన్ ఏంటి? పుష్పవతి మహోత్సవ వేడుక. ఎవరికి? ఎవరికో చెప్తేనే ఒప్పుకుంటారా? తిరుపతి సౌండ్ సర్వీస్ పద్ధతి ప్రకారం పేరు, అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ గా ఉంటేనే ఒప్పుకుంటాం. ఇంతకీ ఎవరికి? నాకే. మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది. అది నీలో నేనొచ్చి చాలాసేపు అయింది. తిరుపతి ఆ రావడం గురించి అడగలేదు. సరే చెప్పండి, ఎంత? మరో అమ్మాయి వచ్చుంటే 5,000, కానీ వచ్చిందేమో మీరు. ఒక 500. అదేంటి నన్ను అడుగుతున్నారు? సరే 500. ఒట్టి 500లేనా? కాస్త ఎక్కువ అడుగు.
మీరు పని చేయండి, ₹1 కలిపి 501 ఇవ్వండి. దాని బదులు 500 ఒకటి సోపుకొని శుభ్రంగా ఉతికి ఆరేసుకోవచ్చు. అబ్బా తగిలించరా. అయ్యో ఇదిగోండి 501. 16వ తేదీ 6 గంటలకి ఫంక్షన్. 5 గంటలకల్లా వచ్చి తోరణాలు కట్టండి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుట్టడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభ మంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుట్టడి అందములే. అబ్బో మనిషి మాత్రం ఇక్కడ ఉన్నాడు. మనసు ఎక్కడ తిరుగుతోందో. కాంతం ఇంకా అబ్బాయి రెడీ చేయలేదు, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఏమిటా కంగారు, తీసుకొస్తున్నా. పెళ్లికల ఉట్టి పడుతోంది. కంగ్రాచులేషన్స్ మావయ్య. మావయ్య పిల్ల అందంగా ఉంటుందా? నీకు సరైన జోడి నాన్న. ఫెంటాస్టిక్. నీలాగా ఎర్రగా ఉంటుందా? మూతి మాత్రం చాలా ఎర్రగా ఉంటుంది. ఓహో, పెదాలకి లిప్స్టిక్ రాసుకుంటుంది అనమాట. నువ్వు రారా. అలాగే. ఓం హనుమంతాయ నమః, ఓం అంగదాయ నమః, ఓం వాలి సుగ్రీవాయ నమః, ఓం వాలి భార్య తారాయ నమః, ఓం మావయ్య హనుమంతాయ నమః, మంత్రులు గారింటి కోతు మంత్రాలు చదువుతున్నాడు. మాది ఆంజనేయ స్వామి గోత్రం అల్లుడు. సమరేక్షణాయ నమః, ఓం వినయాయ నమః, ఓం హిరణ్యవర్ణాభరణీయం సువర్ణరజతశ్యాం చంద్రాం హిరణ్మయీ. మంత్రులు గారు ఇంకా మంత్రాలు ఆపేసి పెళ్లి కూతురు తెమ్మని చెప్పండి. అమ్మా పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, ఓం సర్వరూపిణే నమః, ఓం సర్వభాయావిభంజనాయ నమః, ఓం లంకాదహనకారకాయ నమః, ఓం రాక్షసంహారాయ నమః, ఓం స్వరూపవతే నమః, ఓం గిరిరూపవతే నమః, ఓం హిమాచలాయ నమః, ఓం సదమలేక్షణాయ నమః, ఓం విదురాయ నమః, ఓం వినయాదారాయ నమః, ఓం స్మితభాషిణే నమః. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. నాకు ఈ పెళ్ళొద్దు. చేసుకో బాబు, నీ జాతకంలో అంగారికి దోషం ఉందట. ఈ పెళ్లి చేసుకుంటే ఆ దోషం పోతుందిరా. తర్వాత లక్షణంగా నీ పెళ్లి జరిపించవచ్చు. పెళ్లి జరుగుతుందా? అయితే చేసుకుంటా. తప్పకుండా జరుగుతుంది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. కట్టేనన్నా. Wish you happy married life. కాబట్టి నీకు అంగారక దోషం పోయిందిరా. ఏ నీకు రంభలాంటి పెళ్ళం దొరుకుతుంది అంతే. అమోనియం నైట్రేట్ ని వేడి చేస్తే నైట్రస్ ఆక్సైడ్ తో పాటు వాటర్ విడిపోతుంది. నైట్రస్ ఆక్సైడ్ ఈస్ ఆల్సో కాల్డ్ యు క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఐల్ బి బ్యాక్ ఇన్ 15 minutes. ఓకే మేడం. మేడం ఈ గ్యాస్ పిస్తే నిజంగానే వస్తుందా? నీకు రాకపోవచ్చు కానీ మనుషులకైతే తప్పకుండా వస్తుంది. అయ్యా చెద్దిసిందిరా మామ. మామా నిన్ను కొట్టడానికి ఇందు రాడ్ తీసుకుని వస్తుంది మా. యా నన్ను చీట్ చేస్తావు కదా, చెప్తా. రే పృథ్వీ, అయిపోయావు. ఈ రోజు నువ్వు నా చేతిలో ఫినిష్. నన్ను ఫోన్లు చేస్తావా? ఏరా అంత కిండల్ గా ఉందా నీకు? పందెం పేరుతో టచ్ చేస్తావా? ఏరా తడగా ఉందా? అయిపోయిందిరా. నా
నవ్వొస్తుందేంటో నాకు. నవ్వలేకపోతున్నాను. నీకు దండం పెడతాను. నేనేం చెప్తే చేస్తావా? చేస్తాను. నా బైక్ మీద వస్తావా? నాతో సినిమాకి వస్తావా? పార్టీలకి డిస్కోలకి ఎక్కడికి పిలిస్తే ఎక్కడికి రావాలి. వస్తావా? వస్తావా? వస్తారా? అన్నా చూసావా అన్నా, నువ్వు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుల్లైందన్నా. ఎలాగైనా సరే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలన్నా. రివైంజ్ అంత సీన్ లేదు కానీ రేంజ్ ఉంటే బెట్ కట్టు. ఏంట్రా బెట్టు? ఈసారి అను మహిళ మా కోసం మదన్ ఎక్కడా పవన్ ఎక్కడా అంటూ కాళ్ళు కాలిన క్యాట్స్ లాగా కాలేజ్ మొత్తం వెతుకుతారు. అయితే బెట్ మేం చెప్తాం. ఒకవేళ వాళ్ళు మీరు చెప్పినట్టు ఈ కాలేజీ మొత్తం తిరిగారనుకో, మీ పేర్లు అడిగిన ప్రతిసారి మా అన్న మమ్మల్ని కొడతాడు. అది అలా జరగలేదు అనుకో, మా అన్న మిమ్మల్ని బెండు తీస్తాడు. డన్ డన్. కాకపోతే చిన్న చేంజ్, ఈసారి కొట్టేది చేతులతో కాదు, బ్యాటుతో. వావ్, నీ డ్రెస్ కలర్ బాగుంది. ఎక్కడ తెచ్చారు? FMG హ్యాబిట్స్ లో. ఓ, ఎంతకు తెచ్చారు? 1000 రూపీస్. 1000 ఈ డ్రెస్ కా? 200 రూపీస్ ఇస్తే కొత్తది వస్తుంది. ఓకే 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 ఓకే, కమ్ కమ్ విల్ గో. అన్నా వాళ్ళ మూడ్లో వాళ్ళు ఉన్నారన్నా, నువ్వు బ్యాటింగ్ కి రెడీ అయిపో అన్నా. అబ్బో, వాళ్ళ గురించి అడిగే సమస్య లేదు, ఈరోజు సెంచరీ కొట్టాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, మీకు వాళ్ళిద్దరు కనిపించారా? ఎవరిద్దరు? ఒకడు కుతుబ్ మినార్ లాగా పొడుగ్గా ఉంటాడు, ఇంకొకడు చార్మినార్ లాగా బొద్దుగా ఉంటాడు. మదన్ పవన్ కనిపించలేదు. నీ అబ్బా, ఒకటి కాదు రెండు కాదు అన్ని మాటలు మాట్లాడారు కదరా. హలో, ఇదిగో స్టిక్. వాళ్ళని అడుగుదాం పద. ఓకే. హాయ్ గైస్. మదన్ కానీ పవన్ కానీ కనిపించారా? వన్డే ప్లేయర్ లా అలా బాగుతాడేంటి? లెట్స్ మూవ్. గుడ్ బ్యాటింగ్, కంగ్రాట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో బెట్ పెట్టుకుందామా? ఏంటది? మీ కళ్ళ ముందే వాళ్ళని గట్టిగా వాటేసుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంటాం. అయితే ఈసారి దెబ్బలొద్దు. మీరు నిజంగా వాళ్ళని వాటేసుకొని ముద్దు పెట్టుకుంటే ఫుల్ న్యూడ్గా ఈ కాలేజ్ క్యాంపస్ లో బట్టలు ఇప్పుకొని డిస్కో డాన్స్ చేస్తాం. లేకపోతే మీరు బట్టలు లేకుండా కాలేజ్ లో క్యాబరే డాన్స్ చేయాలి. డన్నా? డన్. అబ్ దేఖో తమాషా. రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరు మొయ్యి. ఒరే బాబు, నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా? అలాగే అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా. అదేనే, ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవరకు చాలే ఊరుకో. నీ ముద్రాష్ట్ర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. మీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్లో పేలుపడ, నీ మొఖానికి అందరిగలుగుంటా. ఇంకా తిట్టు, మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా? నీ నాలికి నక్కల బేక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. ఆటగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం నగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను వల్లకాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. నీ పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ, ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను. అయ్యా, బాగా తిట్టానా? బాగా తిట్టేవే. అయ్యా, నీ కోసం చాపులు ఎప్పుడు వేయించి పెడతా, తొందరగా వచ్చే. నేను
వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే, ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తిత్తి తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూల పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. ఇంకా అసలు రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? అబ్బా రే, నువ్వెక్కడికి రాటు? నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంటుగా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలరాజు, ఇదిగో వస్తున్నా. దయచేసాము. దయచేయమన్న విషయం ఏమిటో చెప్తారా? ఏం లేదండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? నిజమా? నేను పుట్టాక నిజం పుట్టిందండి. అడగండి, చెప్తాను. మీరంటే ఇష్టపడే అమ్మాయిలు ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవటానికి ఎంతమంది అయినా వస్తారుగా? ఓ ఎస్, వేలు, లక్షలు, కోట్లు, మిలియన్స్, బిలియన్స్. కానీ మీ తమ్ముడిని చేసుకోవటానికి ఎవరు రారు కదా? చచ్చా, వాడిని ఎవరు చేసుకుంటారండి? రౌడీ వేధవా. పాప, ఆయన ఎవరు చేసుకోకపోతే ఆయన ఏమైపోతారండి? ఆయన ఎవరు చేసుకోకపోతే మీకెందుకండి అంత బాధ? ఇంతర్యం రక్తానికి రక్తం పుంజుకు పుట్టిన తమ్ముడు కదండి. ఎవరి కర్మకి ఎవరేం చేస్తారో చెప్పండి. కర్మాన్ని వదిలేస్తే ఎలాగండి? ఇంతకీ వారి సంగతి మాట్లాడడానికి వచ్చారా, నాతో మాట్లాడడానికి వచ్చారా? ఆయన గురించే మాట్లాడడానికి వచ్చాను. ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదిగో ఇదిగో, నిజం చెప్తున్నావా? జోక్ చేస్తున్నావా? పెళ్లి విషయంలో ఎవరైనా జోక్ చేస్తారా? ఆయన అలా తిరిగి ఆయన్ని సరైన మార్గంలో పెట్టకపోతే ఇంకా చెడిపోతారు. మీ అమ్మగారు కూడా ఇదే మాట అన్నారు. అమ్మా? అవును, ఇందాక మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడు మీ అమ్మగారు అన్నారు, అమ్మా పెద్దోళ్ళు చేసుకోవటానికి ఎవరైనా వస్తారు, కానీ చిన్నోడు ఎవరు చేసుకోరు, కనుక చిన్నోడు నువ్వే చేసుకోవాలి, ఆ మాత్రం త్యాగించేలావని కళ్ళు నీళ్ళు పెట్టుకున్నా. ఆ తర్వాత నా మనసు కరిగిపోయింది. మా అమ్మగారు ఏమన్నారు? పెద్దవాడిని అయితే చేసుకుంటానికి చాలా మంది వస్తారు, చిన్నవాడిని చేసుకుంటానికి మాత్రం ఎవరు రారు, ఈ మాత్రం త్యాగం చేయలేవా అన్నారా? క్యాష్ కొడుతున్నావా నా దగ్గర? నీకు తమ్ముడున్నాడా? రౌడియా? పెట్టావా? కొట్టావా? ఇదిగో ఈ గ్యాస్ మన దగ్గర కుదరదు. మరేం గ్యాస్ కుదురుతుంది? నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇలాంటి రౌడీజాలు, మామూలు అడుకోవటాలు మా ఇంట వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుడితే పుట్టానేమో గానీ ఇలాంటి రౌడీలు, కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు. ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ
అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయిని నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి, లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదా? థ్యాంక్స్. అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారి మాట కాదనకు. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది, వెళ్ళని. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను, ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు, అబ్బే. వెళ్ళు. లక్ష్మి, వారం రోజులు తిరగక ముందే మ్మ్.